మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. జగ్గైపేట నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును వెంటనే రోడ్డు పక్కకు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొందరు ప్రయాణికులు బస్సు దిగగా మరికొందరు భయంతో కిటికీల్లోంచి దూకి బయటపడ్డారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏం కాదు మెరకుండా తినండి. ఏం కాదు సో ఆయన స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం కలకలం రేపిందని చెప్పాలి. జగ్గైపేట నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా కూడా అక్కడ మంటలు చెలరేగాయి. ఇక బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అయితే డ్రైవర్ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించి ఇక బస్సును వెంటనే రోడ్డు పక్కకు కాపడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఇక కొందరు ప్రయాణికులు అయితే బస్ దిగగా మరికొందరు భయంతో కిటికీలోంచి దూకి కూడా బయటపడే దృశ్యాలు మనం చూస్తున్నాం. అదృష్టవశాత్తు ఈ ఘటనలో అయితే ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. జగ్గైపేట నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా అయితే మంటలు చెలరేగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జగ్గైపేట నుంచి విజయవాడకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకసారిగా పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు మొత్తం కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే. అయితే ఈ యొక్క పొగలు ఎందుకు వచ్చినాయి ఏంటి అంశం మీద కూడా ఒకసారిగా ప్రయాణికులు దింపటం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ కూడా దాన్ని అప్రమత్తం అవడం, పక్కకే బస్సు ఆపటం జరిగింది. అయితే దాంట్లో దాదాపుగా 15 నుంచి 20 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. దాదాపు అది జగ్గైపేట నుంచి విజయవాడ వెళ్తున్న మధ్యలో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో కొంచెం చల్లబడినప్పటికీ కూడా ఎండల తీవ్రత ఒక్కపోత భారీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఈ ఎండ విధానంలో ఈ యొక్క పొగలు ఒక్కసారిగా రావడం, అంటే దానికి సంబంధించి ఇంజిన్ లో నుంచి పొగలు రావటంగా తెలుస్తుంది. కానీ ఒక పక్క టైర్లు ఒకసారిగా కొంచెం రోడ్డుకి గట్టిగా ఇదవటం, ఏదో పంచర్ పడి ఆ టైరు ఒకసారి రన్ అవటం ఏదో జరగటం వల్ల ఒక రకంగా పొగలు వచ్చినాయి అన్నట్టుగా కొందరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆ ప్రయాణికులు అయితే మొత్తంగా ఎవరు ఆందోళన చెందకుండా ఉండే విధంగా డ్రైవర్ అప్రమత్తంగా కండక్టర్లంతా కూడా వాళ్ళని దింపటం జరిగింది. చాలా పెను ప్రమాదం అయితే తప్పిందని అయితే దీనికి సంబంధించి చెప్పొచ్చు. అయితే అందులో వృద్ధులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా భయాందోళనకు గురయ్యి ఒక మహిళ ఆందోళన చెందిన పరిస్థితి కూడా మనకి అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.